ఎప్పుడు అనిపించింది అంటే ఇన్నిసార్లు ఓడిపోయాను అసలు ఏంటి నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఓటమే తప్ప నాకు ఈ పార్టీ మారిన దాని గురించి చెప్పలేదు. అందించే రోజు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు సమస్య. పదం ఉందా లేదా అని ఆఫీసర్స్ కూడా బాగానే పెడతారు, మాటలే ఉంటారు. ఎందుకంటే మనం ఏదో అక్రమమైనటువంటి పనులు చెప్పం. ఏదైతే నీడ్ లో ఉన్నారో, అవసరతలో ఉన్నారో వారి అవసరతని అది గవర్నమెంట్ ద్వారా అయ్యేదైతే వారికి చెప్పి చేపిస్తారు. కానీ టీడీపీ మారేటప్పుడు ఎందుకు మారనరా అని అనిపిస్తుందా ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో? నేను సిద్ధాంత పరంగా ఆలోచించి మారినటువంటి వాడు. ఎందుకంటే నేను ఒక దళిత కుటుంబంలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ఎంఏ ఎంపీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివి విద్యార్థి ఉద్యమాల పట్ల ఆకర్షితుడు, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా, దళిత కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి వ్యక్తిగా, అంబేద్కరిస్టుగా, మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, కమ్యూనిజాన్ని చదివినటువంటి వ్యక్తిగా, భారత రాజ్యాంగాన్ని చదివినటువంటి వ్యక్తి, కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఈ డిస్పారిటీస్ ఏదైనా ఈ కులర సమాజంలో వాటి అన్నింటినీ కూడా వాటిని ఏ విధంగా మనం రూపుమాపగలం, అంబేద్కర్ భాషలో కులరహిత సమాజం కావాలి, సమాజం కావాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఆ విధంగా ఆలోచనతో వచ్చినటువంటి. కానీ మీరు ఇది చెప్తున్నారు, కానీ ఇక్కడ తిరువురులో పరిస్థితి ఏంటంటే లేదు, నల్లగట్ల శ్యామదాస్ గారు యాక్టివ్గా లేరు, కంప్లీట్ ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అందువల్లే ఆయన అధిష్టానమే తీసేద్దాం అనుకుంది. లేదంటే ఆయన ఇంకా కొన్ని వాటికి పిలవకపోతే ఆయనకి ప్రయారిటీ తగ్గిస్తే ఆయనే వెళ్ళిపోతారులే అనేది ఒక వాదన. దానికి మీరు ఏమంటారు? నేను అలా ఏం లేదు, నాకు ప్రయారిటీ ఇచ్చారు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులు ఎందుకైనంటే మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆయన విద్య అనే దానిలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం అనేది నన్ను అట్రాక్ట్ చేసింది. నాడు నేడు అనే కార్యక్రమం, స్కూల్స్ మెరుగు చేయడం, అది కావాల్సింది ఎడ్యుకేషన్. విద్య జీవితాన్ని మార్చింది అనేది నమ్మినటువంటి వాడు. ఆ విద్యలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. దళితులు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, పేదవారు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమవుతుందంటే అది కనీసం ఈ అర్బనైజ్డ్ సిటీస్ లో బాగా అర్బనైజ్ అవుతుంది. సిటీస్ పెరిగిపోతాయి, పల్లెటూరు ఎక్కడికైనా వెళ్ళి ఉపాధి దొరుకుతుంది. వాడు కనీసం ఒక అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ కన్నా పనిచేసి పెడుతుంది. అట్లా ఆ విధంగా అదే కానీ దానిలో ఇన్యాక్టివ్ లేదు, దీనిలో యాక్టివ్. ఎప్పుడు కూడా నా స్టైల్ ఒకటే, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పుడైతే వైసీపీలో చేరారో తిరుగు టికెట్ కన్ఫర్మేషన్ తో చేరారుగా, బేషరతుగా చేరా. జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేయాలని చేరా. ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే అప్పటి వరకు ఉన్న వాళ్ళు మీరు ఎగ్జిస్టింగ్ గా టీడీపీలో ఉంటే ఒకవేళ వచ్చేది కాదేమో, కానీ మిగతా మీరు ఏ పార్టీకి వెళ్ళినా సరే టికెట్ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడానికి స్కోప్ లేదు అంటున్నాను. అట్లనే లేదు, ఇంకా అంటే టికెట్ ఇస్తే ఎక్కువగా పని చేస్తాం, శాసనసభలో ఉంటే ఎక్కువ వాయిస్ రైజ్ చేస్తాం, డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం. మా వర్గాలకు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, పేద వర్గాలకు ఉపయోగపడే రీతిగా నా గొంతు ఉండాలి, నా వాయిస్ ఉండాలని ఆ టెన్షన్. కానీ అప్పట్లో కోనేరు రంగారావు గారిని 2 సార్లు ఓడించారు మీరు. మరి అలాంటిది కోలికపూడి మీద ఎందుకు ఓటమి పాలయ్యారంటే నల్లగట్ల స్వామిదాస్ ఒక్క మాటలో ఏం చెప్తారు? నల్లగట్ల స్వామిదాస్ కాదు, నల్లగట్ల స్వామిదాస్ ఎంటైర్ గా జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని వాళ్ళు అబద్ధపు ప్రచారాలతో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మీరు చూస్తే మీకు చుక్కల్లో తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అన్నట్టు. వాళ్ళని మీరు సరిగా డిఫెండ్ చేయలేకపోయారా? డిపెండ్ చేసాం, కానీ కొంత మానసికంగా కూడా కొంత ఎట్లా ఉంటుందంటే మేము 4,000 పెన్షన్ చేస్తాం, మేము వల్ల కాదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము మాటని మళ్ళీ తప్పుకోలేము, 3,500 చేస్తాం. రియాలిటీ చెప్పారు. రియాలిటీ అనేది ప్రజలు రిసీవ్ చేసుకోలేదు, ఇప్పుడు సఫర్ అవుతున్నారు. తెలుసు సూపర్ 6 అనేది ఏదో మాటలు చెప్పి డొలించుకుంటూ వస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ కొంతమంది అరెస్ట్ చేయటం, దాన్ని ప్రజల మూడ్ని
ప్రక్కన పట్టి ప్రజల్ని మోసపుచ్చటంలో ఆ గేమ్ లో తాత్కాలికంగా సక్సెస్ అయ్యారు. అంతే. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాటలు నమ్మరు,